హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను వారి డీడీఓ గారైతే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట ప్రాసెస్. ప్రెజెంట్ అయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయి. సో, పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులైతే మీ యొక్క పే స్లిప్ ఇద్దరు కూడా ఆహ్, వెబ్ బ్రౌజర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఉద్యోగులైతే నిధి యాప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే పెన్షనర్స్‌కి కూడా సంబంధించి ఆహ్, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఇందులో మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మనము రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఇక్కడ ఇయరు, మంత్ వస్తుందన్నమాట. వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అలాగే మనకిక్కడ బిల్ నంబర్ ఉంటుంది. సో, ఇక బిల్ నంబర్‌తో మనము పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాము. సో, ప్రస్తుతానికి ఉద్యోగులకు మాత్రం బిల్ నంబర్ అవైలబుల్ ఉంది. పెన్షనర్స్‌కి బిల్ నంబర్స్ అయితే లేవు. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. సో, ఉద్యోగులకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. పే స్లిప్ అనేది. ఇక్కడ మనకు మన పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అలాగే ఫ్యామిలీ స్పోర్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో, పెన్షనర్ పే స్లిప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పెన్షనర్ పే స్లిప్‌లో కూడా పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఫార్మ్ 16 డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక మనము ఈ యొక్క బిల్ నంబర్‌తో స్టేటస్ ఇలా చెక్ చేసుకోవాలంటే సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ లింకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ లింకుల ద్వారా అయితే మనము ఆహ్, చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బిల్ స్టేటస్సు. సో, prdcfms.apcfss.in అనే వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి మీరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌లో ఓపెన్ చేయండి. లేదంటే ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడి నుంచైనా ఓపెన్ చేసుకొని ఈ విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది వస్తుందనమాట. కొన్ని బిల్లులు చెక్ చేయగా అక్కడక్కడ కొన్ని బిల్లు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. చాలా వరకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళాయన్నమాట. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో బిల్స్ అవన్నీ కూడా మరి 1 లేదా 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ గాని, లేదంటే ఆర్‌బీఐ ఈక్వబుల్ స్టేజ్ గాని వెళ్ళే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చినట్లయితే 28వ తేదీ ఈవినింగ్ వరకు ఇవన్నీ బిల్స్ ఆర్‌బీఐ ఈక్వబుల్ స్టేజ్‌కి వెళ్తాయన్నమాట. సో, అక్కడ ప్రాసెస్ అయ్యి 1 తేదీన జీతాలు, పెన్షన్‌గా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో, ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లులు ఎస్‌టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్‌టీఓ పరిధిలో బిల్స్ అయితే అప్రూవల్ అయినాయి. అప్రూవల్ అయిన బిల్స్ వివరాలు ఇక ఈ విధంగా అయితే ఉన్నాయి. కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విశాఖ వెస్ట్, విజయవాడ వెస్ట్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడగసిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం తదితర ఎస్టీఓ పరిధిలో బిల్స్ అయితే అప్రూవ్ అయినాయి. ఇక డిపార్ట్మెంట్ వారీగా ముందుగా బిల్లులు జమ అయ్యే డిపార్ట్మెంట్స్ వచ్చేసి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయన్నమాట. ఇక డీఏ, డీఆర్ బకాయిల విషయానికొచ్చినట్లయితే గతంలో ప్రభుత్వము మనకు జీవో ఎంఎస్ నంబర్ 28 అయితే విడుదల చేసింది.
దీని తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. సో, ఇప్పటివరకు ప్రభుత్వము డీఏలు విడుదల చేసి బకాయిలు చెల్లించని ఆహ్, లిస్ట్ అయితే ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు. సో, మనకు 2018 జూలై నుంచి ఇప్పటి వరకు బకాయిలైతే రాలేదు. 2018కి సంబంధించిన బకాయిలు సంక్రాంతి సందర్భంగా 2018-20 వరకు 3 విడతల బకాయిలైతే 30 నెలలకి, 31, 30 నెలలకి విడుదల చేశారు. కాకపోతే పూర్తి స్థాయిలో అందరికీ జమ కాలేదన్నమాట. వీటిని గూడా ఇప్పుడు జమ చేయాల్సి ఉంది. సో, టోటల్‌గా ఇవి మనకు పెండింగ్‌లో ఉన్న బిల్స్ అన్నమాట. ఇంకా తర్వాత మనకు రీసెంట్‌గా ఇంకో డీఏ కూడా జనవరి 2024 డీఏ ఇచ్చారు. దాని తాలూకా అరియర్స్ కూడా మనకు ఆగస్టు 2026, సెప్టెంబర్ 2026, ఫిబ్రవరి 2027లో జమ అవుతాయన్నమాట. వాటి తాలూకా అరియర్స్. సో, ముందుగా జమ కావాల్సిన అరియర్స్ అయితే జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 3 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ జమ కావాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా గూడా 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ అరియర్ అమౌంట్ జమ కావాల్సి ఉంది. సో, వీటికి సమయం అయిపోయినందున వీటికి కంపల్సరీ జమ చేయాలనైతే ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇవేవి గూడా మనకు పే స్లిప్‌లో అయితే రావండి. సెపరేట్‌గా జమ అవుతాయి. సో, వారి బేసిక్ పేని బట్టి ఎంత బేసిక్ పే ఉన్నవారికి ఆహ్, 15 నెలలకు అమౌంట్ ఎంత రావాల్సి ఉంది, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ ఎంత రావాల్సి ఉందని స్క్రీన్ పైనైతే చెక్ చేసుకోగలరు. అలాగే పెన్షనర్స్‌కి ఒక గమనికండి. సో, ఇదే పెన్షనర్స్‌కి కూడా వర్తిస్తుంది. ఎంత బేసిక్ పెన్షన్ వచ్చేవారికి అంత అరియర్ అమౌంట్ ఉన్నది స్క్రీన్ పైన చూడొచ్చు టేబుల్‌లో. సో, పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక ఏంటంటే, సో, మరొక 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు లైఫ్ సర్టిఫికేట్ గనుక సబ్మిట్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్మిట్ చేయండి. ఆల్రెడీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారు మళ్ళీ ఒకసారి అందులో డీటెయిల్స్ చెక్ చేసుకోండి. డిస్క్లైమర్‌లో మీ యొక్క ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదా? ఆధార్ మిస్ మ్యాచ్ అయిందా లేదా కరెక్ట్‌గానే ఉందా? మీ నేము ఇవన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నాయా? మీ యొక్క ఎస్టీఓ నేము, కోడ్ కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేది గూడా చెక్ చేసుకోండి. సో, ఒకసారి లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసిన వారి ఆహ్, లైఫ్ సర్టిఫికేట్ యొక్క అక్నాలెడ్జ్‌మెంట్ పేపర్ అయితే చూద్దాము. అందులో మనకు ఏమేం డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి ఆహ్, చెప్తాను. చూసుకోండి. సరిచూసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీరు ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్ ఆహ్, చెల్లుబాటు అవుతుంది. లేకపోతే డీటెయిల్స్ తప్పుగా ఉంటే అది చెల్లుబాటు కాదు. వెంటనే మరి ఈ 2 రోజుల్లోనే మీరు దాన్ని మళ్ళీ సబ్మిట్ చేయడమా, లేదంటే మీ యొక్క ట్రెజరీని కాంటాక్ట్ అయ్యి సబ్ ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మీరైతే కనుక్కోగలరు. సో, లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ యొక్క రిసిప్ట్ ఇది అన్నమాట. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మన నేమ్ ఇక్కడ రావాలి. తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ చివరి 4 అంకెలు ఇక్కడ రావాలి. కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు సబ్మిట్ చేసిన డేటు, టైము వస్తుంది. అది చెక్ చేసుకోండి. ఇది లాస్ట్ ఇయర్‌ది. తర్వాత మీ ఫోటో ఎగ్జాక్ట్‌గా ఇక్కడ రావాలి. తర్వాత మీ ఆధార్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ 4 డిజిట్స్ మాత్రమే వస్తాయి. ఇకపోతే డిస్క్లైమర్‌లో ఖచ్చితంగా మీ యొక్క ఎస్టీఓ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే మీరు సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ అనేది 100% చెల్లుబాటు అవుతుంది. మీకు యథావిధిగా పెన్షన్ కొనసాగుతుంది. లేదు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే పెన్షన్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ముందుగానే చెక్ చేసుకొని ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే సరి చేసుకోగలరు అని మనవి. సో, ఇది ఫ్రెండ్స్ జీతాల పెన్షన్‌లకు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.